హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఐ కార్డ్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క ఐ కార్డ్ లో కూడా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి పార్ట్ 1 అనేటటువంటి డేటాని చెక్ చేసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా ఈ రోజు యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. A trader marked the price of an article at 2/5 times of its cost price and he sold it 17/20 of the market price. What is his gain percentage on the article? ఓకేనా. సో ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క ధరను 2/5 రెట్లుగా మనకు గుర్తించి అంటే దాన్ని మార్కెట్ చేసేసి అంటే ప్రకటన చేసి ఆ వస్తువును ఆ యొక్క వస్తువు ధరలో మనకు 17/20 బేస్ పైన దాన్ని అమ్మడం జరిగింది. అయితే ఆ వస్తువుపై అతనికి ఎంత లాభ శాతం వచ్చింది? సో మార్కెట్ ప్రైస్ కి దీనికి ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటిది? 2/5 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో ప్రకటన వెల కొన్న వెల. సో 5 1 5 2 7. సో 7/5 ఏం లేదు, ఇక్కడ సిబి ఉన్నది కదా, దాని యువతలు తీసుకొచ్చింది. సో మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన ధర ఎంత? 7, కొన్న వెల ఎంత? 5. సో ఇక్కడ 7 5 ఉంది, ఇక్కడ భిన్నం 17 20 ఉంది. క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎట్లాంటి ఆన్సర్ అనేది ప్రాపర్ గా రాదు. అంటే డిజిట్స్ లలో వస్తుంది, అంటే 0.23 0.27 0.12 అట్లా వస్తుంది. క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంటూ 100 చేద్దాం. ఓకే, ఇంటూ 100. సో కింద పైన రెండు దగ్గర ఇంటూ 100 చేసినాం కాబట్టి ఏమవుతుంది? ఇది 700/500. సో వస్తువుని 500 కొంటే దాన్ని రేట్ ఎంత పెట్టిండంట? 700 పెట్టిండు. 700 పెట్టిన తర్వాత దాన్ని 17/20 దానితోటి సెల్ చేసేసిండు. ఓకే, 17/20 ఇంటూ ప్రకటన వెల ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత? 700. సో ఇక్కడ 0కి 0 క్యాన్సల్ అండ్ ఇది ఒకట్లా, ఇది 35. సో ఇది 35 ఇంటూ 17 చేస్తే 595. ఓకే, సో 595 అనేది సెల్లింగ్ ప్రైస్. 595 అనేది సెల్లింగ్ ప్రైస్. ఓకే, అడిగింది ఏంది? లాభ శాతం. సో ఇదేమో అమ్మిన వెల, ఇదేమో కొన్న వెల. లాభ శాతం కావాలంటే ఏంటిది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? సో 595 మైనస్ 500 బై కొన్న వెల ఎంత? 500 ఇంటూ 100. సో ఇదేమవుతుంది? 95 ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోతే ఇది 5 అవుతుంది. సో 19. సో 19% అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 23/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సెల్స్ షుగర్ బై weighing 35 kg instead of 40 kg each by using the wrong weights. If he sells the sugar at the cost price, what is his percentage of profit? Round up to 2 decimal places. సో ఒక దుకాణదారుడు తప్పుడు బరువులను అంటే తప్పుడు వెయిట్లను ఉపయోగించి 40 కేజీల బదులు 35 కేజీల బరువుతో చక్కెర విక్రయిస్తుండు. సో అతను గనక చక్కెరను కొన్న ధరకు అమ్ముతున్నట్లయితే మనకు ఎంత లాభ శాతం ఉంటుంది? ఓకే, సో మనకు 40 కేజీల బదులుగా 30 కేజీలు, 40 కేజీల నుంచి 35 తీసేస్తే 5 కేజీలు మనకు డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో కొన్న ధరను బట్టి చేస్తున్నాడు కాబట్టి సో ఇక్కడ మనకు 5 వచ్చేసింది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 40 కేజీల బదులు 5 కేజీలు. అదే కదా మనకు వేరియేషన్ అంటే లాభం. మనకు అతను 35 కేజీలు సేమ్ అన్నాడు కాబట్టి 35 ఇంటూ 100. సో 5 ఒకట్ల 5 ఏడ్ల. సో 7 అంటే 14.28. ఎందుకంటే దిస్ ఈస్ 1/7. 1/7 పర్సెంటేజెస్ ఆల్రెడీ అయిపోయినాయి కదా. 1/7 = 14.28. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా ఆల్రెడీ మన రైల్వే ఎగ్జామ్ స్పెషల్ గా సైన్స్ న్యూమెరికల్స్ అంటే ఒక సైన్స్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ గా. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ తో కూడినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క డేటా అండ్ దాంతో పాటు 1000+ నెంబర్ డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivas నుంచి యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అయితే డేటా అయితే అవైలబిలిటీలో ఉంది. ఓకే, and next question. Chandrasekhar sold 12 identical articles for a total of
420. Incurring a loss equal to the cost price of 7 such articles. The cost price of 1 such article is. సో చంద్రశేఖర్ అంట 12 వస్తువులు 420 రూపాయలకు విక్రయించినట. అయితే ఆ యొక్క విక్రయించిన దాంట్లో మనకు 7 వస్తువుల ధరతో సమానమైనటువంటి నష్టాన్ని చవిచూచడం జరిగింది. అంటే 7 వస్తువులకు సమానమైనటువంటి ధర అతను నష్టపోవడం జరిగింది. అంటే ఒక వస్తువు యొక్క ధర ఎంత? సో 12 వస్తువులను అతను 420 రూపాయలకు అమ్మితే మనకు 7 వస్తువులు నష్టపోతుండు. అంటే 7 వస్తువులకు కొన్న ధర నష్టపోతుండు. అంటే ఇక్కడ వచ్చింది ఎంత? 5 వస్తువుల యొక్క ధర కదా. మొత్తం 12లో 7 వస్తువులు నష్టపోతుందంటే మిగిలిన 5 వస్తువుల ధరే కదా ఇది. సో 420/5 5 ఒకట్ల 5 ఎంబుల్ 40 20 5 4 20 అంటే ఒక్కొక్కటి 84 రూపాయలు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్. ఓకే, 24/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, when the selling price of an TV is 18,700, the shopkeeper incurred a loss of 15%. What should be the selling price of TV to gain 15%? ఓకే, సో ఇక్కడ మనం రెండు రకాలు సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ మనకు డైరెక్ట్ కావాల్సినటువంటి వాల్యూ ఇచ్చిండు కాబట్టి we have to use the basic method. ఓకే, సో బేసిక్ మెథడ్ ఏంది? సో అమౌంట్ ఎంత? దానికి సంబంధించి అమ్మకపు ధర 18,700. దాంట్లో మనకు 15% నష్టపోయిండు. నష్టపోయిండు అన్నప్పుడు కింద రాసుకోవాలి. ఎందుకు? నష్టపోయిండు కాబట్టి ఈ అమౌంట్కి నష్టపోయిండు ఆల్రెడీ. అసలు ధర ఎంతో మనకు తెలియదు. సో అసలు ధర ఏమవుతుంది? 100% కదా. 15% నష్టపోయిండు అంటే మిగిలింది ఎంత? 85. 18,700 అనేది 85కి సమానం. మనకు కావాల్సింది 100 అయితే వస్తువు యొక్క కొన్న ధర. అండ్ ఇప్పుడు ఏమంటుండు? 15% లాభానికి అమ్మామంటుండు. ఈ కింద ఎందుకు రాసుకోవాలి అనే డేటా తెలవాలి అంటే మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క కాన్సెప్ట్ క్లాసెస్ కాన్సెప్ట్ డేటాని చూడాలి. సో అయిపోయింది మనకి ఇక్కడనే. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసి మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా చూడండి. 5 ఒకట్ల 5 35 5 ఏళ్ళు 35 అండ్ 5 5 ఒకట్ల 5 ఇక్కడ 15 5 మూల 15 17 ఒకట్ల 17 17 ఒకట్ల 17 17 ఒకట్ల 17 2 zeros కి 2 zeros. సో ఈ 23. సో 23 into 1100. సో ఇది మొత్తం చార్ట్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 2 zeros అండ్ 3 2 ప్లస్ 2 zeros 3 2 0 0 3 5 2. సో 253. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా సరే మనకి ఈక్వేషన్ రాసుకోవడం రావాలి. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్కి ఆల్రెడీ అతను 15% నష్టపోయిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ అది కాబట్టి దాన్ని కింద రాసుకున్నాం. ఓకే, ఇది 24/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. అంటే ప్రకటన వేళలో మనకు 64% ఎంత అంట? ఆ యొక్క వస్తువు యొక్క కొన్న ధర అంట. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆబ్టైన్డ్ ఆఫ్టర్ గివింగ్ డిస్కౌంట్ ఆఫ్ 4%. ఓకే, సో మార్కెట్ ప్రైస్ 100 అనుకోండి. మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత? దాంట్లో 64కి సమానం అంటే 64. ఓకే, సో ఇప్పుడు 4% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత లాభాన్ని గమనించమంటుంది. సో మార్కెట్ ప్రైస్ లోనే కదా డిస్కౌంట్ ఇచ్చేది, కొన్న ధరలు ఇవ్వరు. ఓకే, సో 100 ఇంటూ దీంట్లో 4% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? అల్టిమేట్ గా 96 అవుతుంది. ఎంత చేసినా అదే వస్తుంది. 100లో 4 డిస్కౌంట్ ఇస్తే 96. సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత? సో 96 మైనస్ 64 బై కొన్న వేల ఎంత? 64 ఇంటూ 100. సో 96 నుంచి 64 పోతే ఎంత? 9 నుంచి 6 పోతే 3, 6 నుంచి 4 పోతే 2 బై 64 ఇంటూ 100. సో 32 ఒకట్ల 32 రెండుల. సో 2 ఇదేమవుతుంది? 50%. 50%. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇది 24/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు మార్కెట్ ప్రైస్ ఇది అండ్ దీంట్లో మనకు 64% కాస్ట్ ప్రైస్ అంటే 64 రూపీస్ అనుకుంటే
అండ్ అదేవిధంగా 4% డిస్కౌంట్ అంటే 100లో 4% అంటే ఎంత? 4 తీసేస్తే మనకు 96 వస్తుంది. 96 అనేది అమ్మిన వెల, ఇది కొన్న వెల. సో ఇది ఎస్‌పి, ఇదేమో సిపి. సో మనకు కావాల్సిందేంటి? లాభ శాతం. లాభ శాతం ఫార్ములా ఏంటిది? లాభం బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత? 96 నుంచి 64 తీసేస్తే 32 అండ్ ఇది సార్ట్ ఔట్ చేస్తే మనకు ఇది వచ్చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్. మిస్టర్ సక్సేనా బైస్ సమ్ పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 150 per dozen. He sells them at the rate of 15 each. Find their percentage profit or loss. సో చాలా సింపుల్ క్వెషన్ కదా, ఆన్సర్ చేసేయండి. సక్సేనా ఏం చేసిండు? డజన్ 150 రూపాయలు చొప్పున కొన్ని పెన్నులను కొన్నాడంట. ఓకే. సో డజన్ కొన్నాడు అనుకుందాం. ఓకేనా. ఒక్కోటి 15 చొప్పున అమ్మితే అతను లాభ నష్టాలు 1% కనిపెట్టుకుంటుంది. సో డజన్ అంటే 12 అండి. 12 పెన్నుల్ని 150 రూపాయలు. ఓకే. 12 పెన్స్. 12 పెన్నులు 150 రూపాయలకు కొంటే ఒక పెన్ను ధర ఎంత? ఒక పెన్ను. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 12.5. ఎట్లా అంటే 12 12లో 144 ప్లస్ 6 ఉంటది. 6 12కి ఎంత? హాఫ్ కదా. సో ఒక పెన్ను ధర ఎంత? 12.5. ఓకే. సో ఒక్కొక్క పెన్ను 15 రూపాయలు చొప్పున అమ్మిండట. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ దట్ ఈక్వల్స్ టు 15. అయితే లాభ నష్టాలు. సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ 15, కొన్న ధర ఎంత? 12.5. సో మనకు ఏమవుతుంది? లాభం వస్తుంది. 15 మైనస్ 12.5 బై 12.5 ఇంటూ 100. 15 నుంచి 12 నలిగిపోతే 2.5 బై 12.5 ఇంటూ 100. సో ఇది 1లా, ఇది 5లా. ఓకేనా. ఇక్కడ డాట్ తీసేస్తే, కింద కూడా డాట్ తీసేస్తే 25లో 125 అండ్ కింద 5 ఉంది, ఇక్కడ 100 ఉందంటే 20% ప్రాఫిట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే 5 1లో 5 20లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు 24/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. A fruit seller buys 800 apples for 4,800. He spends 800 rupees on transportation. At what price should he sell each apple to make a profit of 10 rupees on each apple? ఓకేనా. సో 800 యాపిల్స్ అంట అతను 4,800 రూపాయలకు కొన్నాడంట. మరి ఒక యాపిల్ ఎంత పడుతుంది? ఒక యాపిల్ ఎంత పడుతుంది? ఇక్కడ 2 zeros కి 2 zeros పోతాయి. 8 6 48. సో 6 రూపాయలు పడుతుంది. ఒక యాపిల్ ధర వచ్చేసరికి 6 రూపాయలు పడుతుంది. అండ్ అతను రవాణా కోసం అడిషనల్‌గా 800 కేటాయించిండు. ఓకే. 800 యాపిల్లకి 800 కేటాయించిండు. ఒక యాపిల్‌కి ఎంత పడుతుంది? +1 దట్ ఈక్వల్స్ టు 7. ఓకే. ఒక యాపిల్ లొకేషన్‌కి వచ్చేసరికి ఎంత అయింది? 7 రూపాయలు అయింది. ఏమైంది? ఒక్కొక్క యాపిల్‌పై 10 రూపాయల లాభం పొందాలంట. ఏం చేయాలి? +10 దట్ ఈక్వల్స్ టు 17. అయిపోయిందా? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. ఏం లేదు. ఏమన్నాడు? 800 యాపిల్‌లని 4,800 పెట్టి కొన్నాడు. ఓకే. ఒక్కొక్క యాపిల్ ధర ఎంత? 8 6 48, 2 సున్నాలకు 2 సున్నాలు పోతే ఒక్కొక్క యాపిల్ 6 రూపాయలు పడ్డది. 800 రూపాయలు పెట్టి ట్రాన్స్‌పోర్ట్ చేయించిండు. ఒక్కొక్క యాపిల్‌కి విభజిస్తే ఒక్కొక్క యాపిల్‌కి ఎంత పడుతుంది? రూపాయి పడుతుంది. అంటే 7 రూపాయలు. ప్రతి యాపిల్‌పై 10 రూపాయలు అన్నాడు. +10 మొత్తం 17 రూపాయలు. ఒక్కొక్క యాపిల్ ఎంత పడతది మనకు? మనం కొనుక్కోవాలంటే 17 రూపాయలు. వాళ్ళకి ఎంత పడుతుంది? 7 రూపాయలు. 10 రూపాయలు లాభం. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్‌బీ 2025 బేస్ పైన స్ట్రాటజిక్ మిస్‌లేనియస్ సెక్షన్‌కి సంబంధించినటువంటి 6,000కు పైగా టీసీఎస్ యొక్క ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ డేటా మీకైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌ని బూస్టప్ చేసుకోండి. ఓకే. అండ్ ఇది మనకు 24/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఏ డీలర్ సోల్డ్ 3/5 ఆఫ్ హిస్ గుడ్స్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 25% అండ్ ద రిమైనింగ్ ఎట్ కాస్ట్ ప్రైస్. వాట్ ఈస్ హిస్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్? ఓకేనా. ఒక డీలర్ తన సరుకుల్లో 3/5 వంతేమో 25% లాభంతోటి, మిగిలిందేమో కొన్న ధరతోటి మనకు అమ్మితే అతని లావాదేవీల్లో లాభం లేదా నష్ట శాతం కనిపెట్టమంటుంది. ఓకే. సో అతను 100 అనుకుందాం. ఓకేనా. 100 సరుకులు అనుకుందాం. దాంట్లో 3/5 వంతు అంటే 60 ఇంటూ 25/100 ప్లస్ ఇంకొకటి 40. సేమ్ ప్రైస్ కాబట్టి అది 40 ఉంటది. అండ్ 25% లాభం ఉంటుంది కాబట్టి 125 అవుతది. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. అండ్ 5 2 జా
5 రెండ్ల ఎందులో 5 రెండ్ల 10, 25, 5 5లు 20 అండ్ 2 ఒకట్ల 2, 3ల ఇది 75 ప్లస్ ఇది 40కి 40. ఏం లేదండి 100ని ఏం చేసినామంటే 2 సెగ్మెంట్ చేసినాము. 60 ప్లస్ 40 60 40 చేసినాం. 60 ఏమో 25% లాభంతో కాబట్టి 125 అవుతుంది. అండ్ ఈ 40 అనేది కొన్న ధరకే ఇచ్చిన అంటుంది కాబట్టి సేమ్ డేటా ఉంటుంది. సో 75 ప్లస్ ఇదేమవుతుంది 115. 115. సో యాక్చువల్ ఖరీదు ఎంత 100, ఇక్కడ వచ్చి 115, డిఫరెన్స్ ఎంత 15. సో పెరిగింది కదా కాబట్టి 15% గెయిన్. ఒకవేళ ఇక్కడ 85 వచ్చింది అనుకోండి, అప్పుడు 15% లాస్. ఏం లేదు ఇక్కడ ఏం చేసిండు, అతని దగ్గర ఉన్నటువంటి సరుకులు 100 అనుకుందాం, దాంట్లో 3/5 వంతు అతను ఏం చేసిండంట 25% లాభానికి అమ్మిండట. సో 60 × 125/100 చేస్తే మనకి ఇక్కడ 75 వచ్చేసింది. అండ్ అదేవిధంగా కొన్న ధరకే మిగిలినటువంటి సరుకులు నమ్మిండు, మిగిలిన ఎంత 40 కాబట్టి 40 యాజ్ ఇట్ ఈజ్ గుర్తిస్తే ఇది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 24/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడ్ మ్యాన్ మార్క్డ్ his goods at 26% above its cost price and then allowed a discount of 13%. His gain percentage is. సో వస్తువు యొక్క ధర కంటే అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ఇతను ఏం చేసిండంట మార్కెట్ ప్రైస్ 26% ఎక్కువ అంటే 126 చేసిండు. దీంట్లో 13% డిస్కౌంట్ ఇచ్చిండంట అంటే 126 × 13 తీసేస్తే ఏమవుతుంది 87/100 చేస్తే వచ్చేటటువంటిది అతని యొక్క లాభం. ఆన్సర్ చేసేయండి ఇది. సో ఈ మొత్తాన్ని సార్ట్అవుట్ చేస్తే మనకు 109.62. ఓకే, సో ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ 100 అండ్ ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 109.62. సో 109.62 నుంచి 100 తీసేస్తే మనకు 9.62. సో 9.62 ఉందా? ఎస్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది 25/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, a shopkeeper allows a successive discount of 20% and 15% on an item of market price of 2000. At what price did he sell the item? ఏముంది డైరెక్ట్ మనకి ఇక్కడ 2000ని ఇంటూ 20% డిస్కౌంట్ కాబట్టి 80/100, 15% డిస్కౌంట్ కాబట్టి ఏమవుతుంది 85/100 చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 10కి 10 క్యాన్సల్, ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సల్. 8 2 16, 85, 6 5 30, 8 6 48, 48 3 51 అండ్ ఇక్కడ 5 ఇక్కడ 8, 0 6 13 60. సో 1360. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా రావాలండి, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా వస్తే మనం ఆన్సర్స్ అయితే చేయగలము. ఓకే, ఈ 25/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, చూడగానే ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఈ పర్సెంటేజ్ కనిపించగానే మనం ఏం చేస్తామంటే ఎమ్మటే పర్సెంటేజెస్ డేటా ఉంటుంది కదా, x + y + xy/100 అవి చేసేస్తాము, టైం వేస్ట్. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ గమనించండి ఎట్లా వచ్చింది అనేది. ఓకే, ఆప్షన్ చూస్తే మనకు ఆ డేటా ఉంటుంది, ఆ పర్సెంటేజ్ అది అడగడు కదా, వాల్యూ అడుగుతున్నాడు ఎంత అమౌంట్. ఓకే, అల్టిమేట్ అమౌంట్ కాబట్టి మనకు అది ప్రాబ్లం అవుతుంది. If the selling price of an almirah is doubled, the profit is tripled. Find the profit percentage. ఓకే, ఒక అల్మరా ధర రెట్టింపు అయితే లాభం మూడింతలు అయితే లాభ శాతాన్ని కనిపెట్టబడుతుంది. సో ఈ క్వశ్చన్ ని మనం జనరల్ మెథడ్ లో చేయలేము. సో ఈక్వేషన్ ఫార్ములా బేస్ పైన అయితే ఆన్సర్ చేద్దాం. ఓకే, సో మనకు ఏమడిగిండు లాభ శాతాన్ని అడిగిండు. సో అసలు లాభం అంటే ఏంటిది? ప్రాఫిట్ దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో లాభం దట్ ఈక్వల్స్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ లాభం మూడింతలు అవుతుంది అంటే 3b దట్ ఈక్వల్స్ టు ఇక్కడ అమ్మకం ధర రెట్టింపు అంటే 2s, కాస్ట్ ప్రైస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఇది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. ఓకే, సో దీనిలో దీన్ని తీసేద్దాం. ఓకేనా? సో ఇది మైనస్ మైనస్ ప్లస్, సో ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్, మైనస్ ఎస్ దట్ ఈక్వల్స్ టు minus 2p. So minus minus cancel. P equals to s/2. ప్రాఫిట్ అంటే ఎంత అంట? సెల్లింగ్ ప్రైస్ లో సగం అంట. అండ్ దీన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో s/2 దట్ ఈక్వల్స్ టు s - c. సో ఈ s ని ఉత్తరం తీసుకొచ్చేస్తే మైనస్ s అవుతుంది.
అండ్ ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ కాబట్టి సి దట్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఎస్ బై టూ ఎస్ బై టూ. ఓకే, సో ప్రాఫిట్ ఎస్ బై టూనే, సి ఎస్ బై టూనే. అండ్ దీని యువతలు తీసుకొచ్చేస్తే దట్ మీన్స్ ఎస్ బై సి దట్ ఈక్వల్స్ టు 2/1. ఏం లేదు, దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి దాన్ని అక్కడ తీసుకొచ్చేసి 2/1. అంటే సెల్లింగ్ ప్రైస్ 2 ఇంతలు ఉంటే కాస్ట్ ప్రైస్ 1 ఇంత ఉంటుంది. సో మనకు కావాల్సింది లాభ శాతం. సో లాభ శాతం అంటే ఏంటిది? లాభ శాతం దట్ ఈక్వల్స్ టు లాభం బై కొంత వేల ఇంటూ 100 కదా. సో లాభం ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 2 - 1 1/1 ఇంటూ 100. So that equals to 100%. 100% option D. Okay, option D is our answer. సో ఇట్లాంటి క్వశ్చన్ మొత్తం ఫార్ములా ఉపయోగించి మెథడ్ ఉపయోగించనే ప్రొసీజర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 25/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే తెలుగు మీడియం డెడికేటెడ్ టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో మీకు కావాల్సినటువంటి డేటాను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు 25 గ్రాండ్ టెస్ట్లతో పాటు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీ యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, if a man bought 6 pencils for 5 rupees and sold them at 5 pencils for 6 rupees, then the gain percentage is. ఇది ఎన్నో సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఇది రిపీట్. సో 6 పెన్సిల్లని 5 రూపాయలకు కొంటే 5 పెన్సిల్లను 6 రూపాయలకు అమ్మితే లాభ శాతం ఎంత? సో 6 పెన్సిల్లని 5 రూపాయలకు కొన్నాడు. 6 5 30 కదా. సో 30 పెన్సిల్ని ఏమవుతుంది? 5 5 25 రూపాయలకు కొన్నాడు. ఓకే, సో 6 పెన్సిల్ని 5 రూపాయలకు కొన్నాడు అంటే 30 పెన్సిల్ని 25 రూపాయలకు కొన్నాడు. 5 పెన్సిల్ని 6 రూపాయలకు అమ్మితే 30 పెన్సిల్ని ఎంత కమ్ముతాడు? 6 6లు 36 అమ్ముతాడు. సో ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఏంటి ఇక్కడ 30 సమానంగా ఉంది కాబట్టి 30 వస్తువుల యొక్క కొన్న ధర 30 వస్తువుల యొక్క అమ్మిన ధర తెలుసు కాబట్టి లాభ శాతం తీసుకుంటే 36 - 25/25 ఇంటూ 100. సో ఇదేమవుతుంది? 11/25 ఇంటూ 100. 25 ఒకట్ల 25 4 11 4 44. సో దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 25/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, in a certain store the profit is 260% of the cost. If the selling price is 7,200, then the cost price is. సో మనకు ఇక్కడ ఒక స్టోర్ లో ప్రాఫిట్ కాస్ట్ లో 260% అంట. సో 260%. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు 7,200 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? ఓకే, సో మనకి ఎంత అంటుండు? ప్రాఫిట్ 260%. సో కొన్న వేల ఏమవుతుంది? అల్టిమేట్ గా 100%. ఓకేనా, కొన్న వేల 100 అయితే ప్రాఫిట్ 260% అమ్మకపు ధర. సో అమ్మకపు వేల ఎంత ఉంటుంది? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిటే కదా. అమ్మకపు వేల ఎంత ఉంటుంది? వస్తువు కొన్న ధర లాభం 2 కలిపితే మనకు అమ్మకపు వేల వచ్చేస్తుంది, అమ్మకపు ధర. సో 100 + 260. సో దట్ ఈక్వల్స్ టు మనకి ఎంత? 7,200 అంట. సో ఇదేమవుతుంది? 360%. దట్ ఈక్వల్స్ టు 7200. ఇక్కడ 0 0 క్యాన్సల్. 61 1 is 2, ఇక్కడ 0. ఓకే, సో 1 = 20. అండ్ మనకు కావాల్సింది వస్తువు యొక్క ఖర్చు, అంటే వస్తువు యొక్క కొన్న ధర అంటే ఎంత? సిపి 100 దట్ ఈక్వల్స్ టు 2000. సో దానికి 260% లాభం వస్తే ఓకే, అప్పుడు ఆ యొక్క వస్తువు కొన్న ధర ఎంత అవుతుంది? 7,200 అవుతుంది. ఓకే, సో మీరు ప్రాఫిట్ ఎంతో కనిపెట్టండి. ఏమవుతుంది? 5,200. ప్రాఫిట్ ఏమవుతుంది? 5,200. ఓకే, సో ఇది మనకు 25/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, a shopkeeper offered successive discounts of 10% and 15% on the article having a market price of 28,000. Find the selling price of the article. సో ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసేయండి. సో 28,000 10% డిస్కౌంట్ అంటే 90/100.
15% డిస్కౌంట్ అంటే ఎంత? 85/100 తీసేయాలి. దీనిలోంచి దీన్ని తీసేయాలి. ఇక్కడ 0 పోయింది. ఇక్కడ ఉన్నటువంటి 3 zeros ఇక్కడ ఉన్నటువంటి 3 zeros పోయినాయి. సో 28/9 into 84. సో ఇక్కడ 5 ఉంది. సో ఏది మల్టిప్లై చేసినా 2 అయితే రాదు. సో ఇదైతే ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని సార్ట్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఈ మొత్తం చేయండి. సో దీని మొత్తాన్ని కొడితే మనకు 21,420 రావడం జరుగుతుంది. సో 21,400. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 25/8/2022 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. The cost of 2 chairs and 3 tables is 1,450. If chair cost is 250 less than a table, then find the cost of 1 table. ఓకేనా? సో 2 కుర్చీలు 3 టేబుల్ల ధర అంట మనకు 1,450 అంట. సో టేబుల్ కంటే కుర్చీ ధర 250 తక్కువ అంట. సో టేబుల్ యొక్క ఖర్చులోంచి చైర్ యొక్క రేట్ తీసేస్తే మనకు 250 వచ్చేస్తుందంట. ఓకే. సో ఇది ఒక ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ 2 chairs and 3 tables. సో 3 tables plus 2 chairs. That equals to ఎంత? 1,450. ఓకే. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇక్కడ 2 chairs ఉన్నాయి, ఇక్కడ 2 chairs ఉన్నాయి. సో దీన్ని డబల్ చేద్దాం. 2t minus 2c that equals to 500. సో ఇక్కడ 2c ఉంది, తీసేస్తే ఇది 2 పోతే 5t that equals to ఏమవుతుంది? 0,591 and t that equals to ఒక టేబుల్ కదా అడిగింది, ఒక టేబుల్. సో 5 ఒకట్ల ఎందులో పోతుంది? 5 ముళ్ళ 15 45 5 9 45 0 0. సో 390. ఎస్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు 26/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఒక ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క పార్ట్ 2 అయితే ఉండడం జరిగింది. ఐ హోప్ మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ తో పాటు ఇక ముందు చెప్పబోయేటువంటి కంటెంట్ సంబంధించినటువంటి టోటల్ డేటా మొత్తం కూడా మన యొక్క రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీ క్యాఫే యొక్క లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీగా కలుద్దాం. అండ్ ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ చేసేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.